మరిన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చేనేత వృత్తిదారులకు రుణమాఫీ చెక్కులను ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పంపిణీ చేశారు. చేనేతని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ బాకీ కార్డులను చూపి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ పిలుపునిచ్చారు. మధిరలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ కు ఆ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. సికింద్రాబాద్ రక్షణ శాఖ పరిధిని వ్యాపార సముదాయాలను ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో తిరిగి నెలకొల్పారు. ఇటీవల కూల్చివేసిన వ్యాపార సముదాయాలను తిరిగి నెలకొల్పేందుకు చొరవ చూపిన ఈటెల చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు వచ్చే నెల 23న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు ఓసీ ఐకాసా తెలిపింది. జాతీయ స్థాయిలో చట్టబద్దత గల కమిషన్ ఏర్పాటు చేయాలని ఐకాసా జాతీయ చైర్మన్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శివారు కాలనీల్లో పర్యటించిన ఆయన మురుగు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్విమ్మింగ్ పోటీలలో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడంలో పురోగతిని తల్లిదండ్రులకు వివరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని పుస్తెల తాళ్లు అపహరిస్తున్నట్లు గుర్తించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రవీణ్ అనే బాలుడు విద్యుదాఘాతానికి గురై గాయాల పాలయ్యాడు. ఇంటిపైన విద్యుత్ వైర్లకు చిక్కుకొన్న గాలిపటాన్ని తీస్తూ ఉండగా షాక్ కు గురైనట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్ చంపాపేటలో కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సునీల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సునీల్ కుమార్ మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యంపై సరూర్ నగర్ పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 393వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భక్త రామదాసు కాంస్య విగ్రహానికి భక్తులు పాలాభిషేకం చేసిన అనంతరం మాడవీధుల్లో రామదాసు కీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఆగమ శాస్త్ర ప్రకారం జరిగింది. సాయంత్రం వేళ ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.